హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు దోశ పిండితో పునుగులు కాంబినేషన్ పల్లీ చట్నీ చూపిస్తున్నానండి. ఈజీగానే మనం ఇంట్లో చేసుకోవచ్చు. దీని తయారీ ప్రాసెస్ ఇది నాకు మిగిలిపోయిన దోశ పిండి అండి. ఇది నేను దోశలకి వాడేది చిక్కటిది కాదు, పల్చగా ఉన్నది. దీంతో నేను పునుగులు వేసి చూపిస్తాను. ఇప్పుడు దీనిలోకి ముందుగా నేను ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ రెండు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి వేసుకున్నాను. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. దీంట్లోనే జీలకర్ర నేను ఒక స్పూన్ వేశాను. ఇది ఇప్పుడు బైండింగ్ కోసం పల్చగా ఉంది కదా, దీనికోసం నేను ఒక 1/2 కప్పు మైదా, అలాగే ఇంకొక 1/2 కప్పు బియ్యం పిండి వేస్తున్నానండి. ఈ రెండింటి వల్ల మనకి పల్చగా ఉన్న పిండి కొంచెం పునుగు కన్సిస్టెన్సీకి వస్తుంది. సో దీంట్లోనే రుచికి కొంచెం సాల్ట్ వేసాను. ఆల్రెడీ నేను దోశ పిండిలో సాల్ట్ ఉందండి, అందుకే కొంచెం వేసాను. ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసాను. ఇవన్నీ వేసుకున్నాక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ దోశ పిండి అనేది ఫ్రెష్గా కాకుండా ఒక 2 రోజులది పులిసింది అయితే బాగుంటుందండి. పునుగులు కూడా టేస్ట్ బాగుంటాయి. లేదనుకుంటే మామూలుదైనా వేసుకోవచ్చు, అలా ఏం లేదు. సో ఇది బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక దీనికి వాటర్ యాడ్ చేయవసరం లేదండి. నేను వేసిన పిండి సరిపోయింది, పునుగు కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇలా బాగా కలుపుకొని వీటితో ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం. ఇప్పుడు పునుగుల కోసం ఆయిల్ హీట్ చేశానండి. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా పునుగులు వేస్తున్నాను. పునుగులు కొంచెం చిన్న సైజుగానే ఉంటే తొందరగా వేగుతాయండి లోపల. అదే పెద్దగా వేస్తే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు హై ఫ్లేమ్లోనే చిన్న సైజుగా వేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ వేసుకుని వేగనివ్వాలి. ఈ పునుగులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, జీలకర్ర అన్నీ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఉంటే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. ఇలాంటి పునుగులు మనం ఇంట్లో చేసుకుంటే ఈవినింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఎప్పుడు దోశలు, ఇడ్లీ కాకుండా ఈవినింగ్ పిండి మిగిలినప్పుడు ఇలా మనం వేసుకుంటే బాగుంటాయండి టేస్ట్గా. బయట ఆయిల్ మంచిగా వేయరు, ఎక్కువ అదే ఆయిల్లో ఫ్రై చేస్తారు. అది హెల్త్కి అంత మంచిది కాదు. సో ఇంట్లో ఇలా ఫ్రెష్గా వేసుకుంటే మనకి హెల్త్ కొంచెం బాగుంటుంది. ఇలా వేగేయండి. ఇంకా వీటిని మనం తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని టిష్యూ మీదకి తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి టిష్యూ. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా పునుగులుగా వేసుకున్నాను. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ ఈజీగా చేసి చూపిస్తానండి. పునుగుల్లోకి పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఇలా పునుగులన్నిటిని ఇలా టిష్యూ మీద వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇవి నేను శుభ్రంగా కడిగి కళాయిలో వేసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చిలా కొద్దిగా కలర్ మారే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు వీటిని సపరేట్ తీసేసుకోవాలండి. అదే కళాయిలో పల్లీలు వేసుకున్నాను. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఇలా పల్లీలు మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలండి. ఇలా వేయించాక వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని పోపు రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ పోపు వేగిందండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ మిక్సీలో ఈ పల్లీలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఒక రెమ్మ చింతపండు, జీలకర్ర, సరిపడా సాల్ట్ వేసుకుని మనం తగినంత వాటర్తో మిక్సీ చేసుకోవాలండి. పచ్చడి తిక్కగా తినేవాళ్ళు వాటర్ కన్సిస్టెన్సీ తక్కువ వేసుకోండి. పల్చగా కావాలనుకునే వాళ్ళు రుబ్బుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకుంటే పల్చగా వస్తుంది. ఇలా అవన్నీ మిక్సీలో వేసుకుని నేను గ్రైండ్ చేసి ఆ తాలింపుని ఈ పచ్చడిలో కలిపానండి. దీనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను. ఇలా మిక్సీ చేసుకుని పచ్చడిలో తాలింపు వేసాను. దీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఎంతో రుచికరంగా దోశ పిండితో పునుగులు రెడీ అయ్యాయి. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.